నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైట్లో ఉన్న ఒక మీడియా సంస్థ అయితే ఒక చిన్న సర్వే నిర్వహించడం జరిగింది. కువైటీలు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళి ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది. కువైట్లో మనం చూసుకుంటే 100 దేశాలకు సంబంధించిన ప్రవాసులు అయితే కువైట్లో ఉన్నారో, అంటే 100కు పైగా దేశాలకు సంబంధించిన ప్రవాసులు కువైట్లో ఉపాధి పొందుతూ కువైట్లో జీవిస్తూ ఉన్నారు. అందులో కువైటీలకు ఎక్కువగా నమ్మకంగా ఉండేవారు ఎవరని చెప్పేసి ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఆ మీడియా సంస్థ చూసుకుంటే కువైటీలను అయితే ప్రశ్న అడగడం జరిగింది. కువైట్లో చాలా దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఉన్నారు, మీకు నమ్మకమైన ప్రవాసులు ఏ దేశానికి సంబంధించిన వారని చెప్పి ఒక ప్రశ్న అడిగినప్పుడు కువైట్లో ఉన్న మెజారిటీ శాతం కువైటీ ప్రజలు మనం చూసుకుంటే భారతీయులని చెప్పడం జరిగింది. ఎందుకంటే కానీ భారతీయులు మృదు స్వభావులు, నమ్మకంగా పనిచేస్తారని చెప్పేసి, అలాగే వాళ్ళు చాలా తెలివైన వారని చెప్పేసి చాలామంది కువైటీలు తెలిపారు. అలాగే చాలామంది భారతీయులు మా ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు, మా ఆఫీసుల్లో కంపెనీలలో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు నమ్మకస్తులని చెప్పేసి ఇతర దేశాల ప్రవాసులతో పోల్చుకుంటే భారతీయులు పని ఎక్కువగా చేస్తారు, అలాగే మంచి వాళ్ళని చెప్పేసి చాలామంది తెలిపారు. అలాగే మరికొంతమంది మాట్లాడుతూ భారతదేశంలో కువైటు దేశానికి సంబంధించిన మూలాలు ఉన్నాయని చెప్పేసి, అలాగే భారతదేశానికి సంబంధించి మనం చూసుకుంటే ముంబైలో చాలామంది కువైటీలు స్వాతంత్రానికి పూర్వమైతే చేపలు లేదా ఇతర వ్యాపారాల కోసం మనం చూసుకుంటే ముంబైకి వచ్చి ముంబైలోని మహమ్మద్ అలీ అనే ఏరియాలో అయితే వాళ్ళు నివాసం ఉండేవారు. ఇప్పటికి కూడా వాళ్ళకు సంబంధించిన ఇల్లులు ముంబైలోని మహమ్మద్ అలీ ఏరియాలో అయితే ఇప్పటికీ అలాగనే ఉన్నాయి. అలాగే భారతీయులు హక్కున చేర్చుకుంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు. భారతీయులంటే కువైటీలు ఇష్టమని చెప్పడం జరిగింది. దీనికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. ఏదైనా భారతీయులను తిట్టినప్పుడు కానీ లేదంటే గదురుకున్నప్పుడు కానీ చాలా మంది మనం చూసుకుంటే తలదించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎదురు సమాధానం అయితే చెప్పే భారతీయులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరో ఒకరు ఇద్దరు ఎదురు సమాధానం చెబుతారు. కానీ కువైటీ యజమానులకు సాధ్యమైనంత వరకు ఏ భారతీయుడు కూడా కువైటీలో తిట్టినప్పుడు కానీ లేదైనా ఎక్కువ పని చెప్పినప్పుడు కానీ విసుక్కోకుండా చేస్తూ ఉంటారు. అలాగే ఇతర దేశాల వాళ్ళకు సంబంధించిన విషయం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా కానీ ఈ యొక్క సర్వే పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.